ఆహ్, ఎ అమెరికాకున్న ఒక జబ్బు ఏంటంటే, మొదట్లో డాలర్ ప్రింట్ చేసిన రోజుల్లో మన రూపాయి, వాళ్ళ డాలరు ఒకటే. అట్లాగా అందరిని కన్విన్స్ చేసి మాది వాడండంది. ఒక దిర్హాము, ఒక డాలరు ఒకటే అట్లాగా. ఆ తర్వాత కాలంలో బంగారం గూడా ఆ రోజుల్లో డాలర్లు ఎన్ని ప్రింట్ చేస్తారో అంత బంగారం రిజర్వ్స్ పెట్టుకోవడం ఇదంతా జరిగింది. క్రమంగా వాళ్ళ దేశంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ, దానికి డబ్బులు సంపాదించడం మానేసి, అక్కడ బద్ధకస్తుల సంఖ్య పెరిగి, ఆ ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ మీద పడుతున్నప్పుడు, డాలర్లు ప్రపంచమంతా ఎట్లాగో వాడుతున్నారు గాబట్టి, డాలర్లను ప్రింట్ చేసి అది ప్రపంచానికి పంచుకుంటూ, అది సస్టైన్ అవుతా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో డాలర్లకి దెబ్బ తగిలింది. చైనా యువాన్ గావచ్చు, ఇటు పక్కన రష్యా రూబెల్ గావచ్చు, అటు దిర్హాంలో గావచ్చు, ఎవరికి మనీల్లో వాళ్ళు ట్రాన్సాక్షన్ జరుగుతా ఉండటంతో సమస్య అయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు యుద్ధాన్ని అడ్డుపెట్టి డాలర్‌ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పటికి గూడా అమెరికా తన నోట్ల ముద్రణ ప్రపంచం మీద రుద్దడం మానలేదు. లేటెస్ట్‌గా $19.5 బిలియన్ అమెరికన్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి పంపిస్తున్నామంటూ అమెరికాకి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ప్రకటించింది. తద్వారా నోట్ల ముద్రణ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే చేసుకురావడం అయితే సాగుతోంది.